బాహుబలి ద బిగినింగ్ సినిమాతో నేషనల్ లెవెల్ని దాటి ఇంటర్నేషనల్ ఇమేజ్ తెచ్చుకున్నాడు ప్రభాస్. దాంతో టుస్సాడ్స్ మ్యూజియం వాళ్ళు ప్రభాస్ మైనపు విగ్రహాన్ని తయారు చేసి బ్యాంకాక్లోని టుస్సాడ్స్లో ప్రతిష్ఠించబోతున్నారు. ఇప్పటి వరకు ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ నుండి అమితాబ్ బచ్చన్, షారుఖ్ ఖాన్, ఐశ్వర్య రాయ్, హృతిక్ రోషన్ల వ్యాక్స్ స్టాట్యూస్ మాత్రమే టుస్సాడ్స్లో ఉన్నాయి. ఇప్పుడు వారి సరసన నిలవబోతుంది బాహుబలి గెటప్లోని ప్రభాస్ వ్యాక్స్ స్టాట్యూ. అయితే ఈ విగ్రహం తయారీ కాస్ట్ ఎంతో తెలుసా? అక్షరాల 1,50,00,000. స్కిన్ టోన్, హెయిర్ కలర్, ఐబాల్ కలర్ ఇంచ్ టు ఇంచ్ పర్ఫెక్ట్గా ఉండేలా డిజైన్ చేస్తారు. ఆ వ్యాక్స్ స్టాట్యూ పక్కన నుంచుంటే స్టాట్యూ ఎవరో మనిషి ఎవరో కనిపెట్టడం కష్టం అన్నంత పర్ఫెక్ట్గా ఉంటుంది. ఆల్రెడీ స్టాట్యూ తయారీకి సంబంధించి ప్రభాస్ మెజర్మెంట్స్, హెయిర్ కలర్, ఐబాల్ కలర్ టెస్ట్ అన్నీ ముగిశాయి. ఇక విగ్రహం తయారు చేసి ప్రతిష్ఠించడం మిగిలింది. అయితే ఇంతకుముందు 4 నరేంద్ర మోడీ విగ్రహాలు అక్షరాల 6 కోట్ల రూపాయల ఖర్చుతో తయారు చేసి లండన్, బ్యాంకాక్, సింగపూర్, హాంకాంగ్లలో ప్రతిష్ఠించారు. అయితే ఈ ఖర్చంతా టుస్సాడ్స్ మ్యూజియం వాళ్లే భరించడం విశేషం.